నేను మీ శరత్. మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనను, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాడి వేడి చర్చ ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్రంలోని యావత్ ప్రజానికం, యావత్ ప్రజలందరూ కూడా మార్పు అంటే తెలంగాణ రాష్ట్రంలోని లోగోల మార్పు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గీతం మార్పు అయితే జరుగుతూ ఉంది. మరి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో దయచేసి అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంది. ఏంటిది అని అంటే, ఈ లోగోల మార్పుతోని ప్రజల జీవితంలోని ఎటువంటి మార్పు రావడం జరుగుతుంది? లోగోల మార్పుకి ప్రజా జీవనానికి ఏమైనా సంబంధం ఉందా? లోగోల మార్పుతోని ప్రజల యొక్క మార్పులోని జీవన విధానంలోని ఏమైనా మార్పు సంతరించుకుందా అంటే, యావత్ తెలంగాణ ప్రజానికం 3 కోటి జనం ఏదైతే ఉన్నారో, 4 కోట్ల మంది జనం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకునేటటువంటిది ఏంటి అని అంటే, మా బతుకులు మారాలని కోరుకున్నారు, మా జీవితాల్లోని వెలుగులు నిండాలని కోరుకున్నారు, మా బిడ్డల జీవితాల యొక్క మార్పు రావాలని కోరుకున్నారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కొత్తగా కొలువుదీరి దాదాపుగా 5 నుంచి 6 నెలలు సంతరించుకుంటుంటే ఎటువంటి మార్పులు సంతరించుకుంటున్నాయి, ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి అని తెలంగాణ ప్రజలందరూ కూడా, యావత్ తెలంగాణ ప్రజానికం ఎదురు చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఆలోచించండి. తెలంగాణ ప్రజలు కోరుకునేటటువంటి లోగోల మార్పులు కాదు, తెలంగాణ గీతాల మార్పు కాదు, జన జీవితాల్లో మార్పు కోరుకుంటున్నారు. యావత్ ప్రజానికం మార్పు కోసం ఓటేసి తీర్పు తీర్చితే మీరు ఈరోజు యావత్ ప్రజానికాన్ని, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి డైవర్షన్ పాలిటిక్స్ అనేటటువంటి నేర్పుతున్నారు. కేవలం వాళ్ళ బతుకుల గురించి ఆలోచించుకోకుండా, వాళ్ళ యొక్క జీవితాల గురించి ఆలోచించకుండా వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలతోని తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థను మరొకసారి కుబేలు కాబోతుంది అనేటటువంటిది ప్రజల అందరి మనసులోని తట్టి లేపుతా ఉంది. ఒక్కసారి మీరంతా ఆలోచించండి. అసలు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ లోగో మార్పు పైన అసలు ఆ లోగోలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఎందుకు ఈ లోగోలోని మార్చాల్సినటువంటి అవసరం ఏముంది అనేటటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు తెలంగాణ రాష్ట్రంలో లోగోలు, తెలంగాణ రాష్ట్ర చిహ్నం యొక్క లోగోలో ఉన్నటువంటి ఏమి ఉన్నాయి అని అంటే ఒకసారి గమనించే ప్రయత్నం చేస్తే, కాకతీయ కళాతోరణం. ఈ కాకతీయుల కళాతోరణం 12వ శతాబ్దం నాటి నుంచి తెలుగు ప్రజలకు, తెలుగు నేలకు మమేకం చేయటం, తెలుగు ప్రజల యొక్క కీర్తిని నలుదిశలకు వ్యాప్తి చేయటం, తెలుగు ప్రజల యొక్క ధీరత్వాన్ని రాజరిక పోకడలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి తెలంగాణ ప్రజల పోరాటాలను ప్రతీకగా నిలిచినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజల మనోభావాలను దెబ్బతీసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి గారి హయాంలో. కానీ ప్రజలు ఇది కోరుకోలేదు. యావత్ తెలంగాణ ప్రజలు కోరుకున్నది మార్పు అంటే వాళ్ళ జీవితాలు మారుతాయని, వాళ్ళ పిల్లల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అనుకున్నారు. కానీ ఇటువంటి మార్పుని ఏ ప్రజలు కోరుకోలేదు. దయచేసి అందరూ కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటది అని అంటే, తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా యువతందరూ కూడా మిమ్మల్ని చేరదీర్చింది, హక్కును చేర్చుకుంది కేవలం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండుతాయని మాత్రమే, కానీ మాలినటువంటి మార్పుల కోసం కాదని ఒకసారి గమనించాలని కోరుకుంటూ ఏబిఎన్ జిల్లా.